గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇంతకుముందు స్నానం చేసిన టైం అయితే 10 అవుతుంది. ఇక లేట్ లేచిన ఈరోజు కొంచెం లేట్గా పోతున్నా కాలేజీకి. ఇక స్నానం చేసి ఈ డ్రెస్ తీసుకున్నా, ఇంకా ప్యాంట్ వేసుకోలే, ఈ షార్ట్ వేసుకున్నా అంతే. ఇక ప్యాంట్ వేసుకొని కాలేజీ పోయి వచ్చి మీకు మళ్ళా కలుస్తా. అండ్ ఇక పోయి వచ్చినాకనైతే కలుద్దాం గాయస్. కాలేజ్ నుంచి అయితే పోయి వచ్చిన అండ్ టైం అయితే 12:30 అవుతుంది. 12:30 అవుతుంది. అంటే 12:25కి ఆల్రెడీ స్టార్ట్ చేసిన, కానీ ఆ వీడియో మంచిగా రాలేదు చూసుకున్నా, అందుకనే మళ్ళీ మొహం కడుక్కొని మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇక 12:30 అయితే అవుతుంది. అండ్ కొద్దిసేపు ఇక చదువుకోవాలి, రీల్స్ చూసుడు అవి ఇవి అట్లా ఇట్లా చేయాలి. అండ్ ఇట్లా ఏదన్నా మధ్యలో ఏమన్నా అయితే మీకు చూపిస్తా. టైం అయితే 7 అయితే అవుతుంది. అండ్ ఇగో అందాక మొత్తం టీవీయే చూసిన. అండ్ ఈరోజు అమ్మ ఇవి చేసింది, ప్యాలాలు అయితే చేసింది. టిఫిన్ అయితే అవుతుంది, ఇడ్లీ. రాత్రి టిఫిన్ తింటాం, ఎందుకో మీకు ఆల్రెడీ చెప్పిన. ఇవి కూడా చేసింది మా కట్టుకులు. బాలే తింటా, నా ఇష్టం. సేపు అయినాక ఇది ఆన్ చేయాలి. ఇది మస్తు రోజులు అయ్యేది దీన్ని ఆన్ చేయాలి. దుమ్ము పట్టింది. మస్తు రోజులు ఏం కాలే, ఒక వారం అయింది. వారానికి ఒకసారి అన్నా మీరు ఏదైనా సిస్టము ల్యాప్టాప్ ఉంటే వారానికి ఒకసారి అయినా దాన్ని ఆన్ చేసి వాడుకోర్రి, ఖరాబ్ అవుతాయి. అండ్ ఇక కాలేజీకి వచ్చిన రేపు ఫేర్వెల్ పార్టీ అట, ఏందో చూద్దాం. మీరు చూసుకోవచ్చు ఎంత చెత్త పాడైందో. ఇగో చెత్త పాడైంది. ఈ చెప్పులు ఈడనే ఉన్నాయి. ఇవి పప్ప నాకు నచ్చలేదు అన్నట్టు నేను వేసుకుంటాను. అంటే పప్పాది కొంచెం చిన్న సైజు, అంటే నాకు కరెక్ట్ ఫిట్ పప్పాకి పడుతుంది. అందుకని ఇంట్లో వేసుకుంటాను నేను అప్పుడప్పుడు టైం పాస్ అనిపించినప్పుడు. అండ్ ఇది విషయాడు రాసిండు, ఎప్పుడో రాసిండు, ఇంకా ఈయనే ఉన్నది. దీన్ని రబ్ చేసుడు, బెడ్షీట్ మంచిగా చేసుడు, ఈ బట్టలన్నీ ఇన్ని కానం బట్టలు ఉన్నాయి, ఇవన్నీ తీసేసుడు ఈరోజు బట్టలు. అండ్ ఇగో ఇది నిండుతుంది ఇప్పుడు చూడుర్రి. ఈ అమ్మ బట్టలు మొత్తం బట్టలే ఉంది. కిట్టు మంచిగా పెట్టుకోవాలి. ఈ బ్యాట్ హ్యాండిల్ ఇగో ఇట్లా చూపిస్తాను మీకు కావాలంటే. సౌండ్ వస్తుందా? ఊగుతున్నది హ్యాండిల్, అందుకనే దాన్ని ఇక వాడతలేను. ఇక తిన్నాక క్లీన్ చేస్తా. క్లీన్ చేసి రూమ్ అంతా మంచిగా వేసుకొని ఇగో టీవీ చూసుకోరు. మీకు టీవీ చూపిస్తే చాలు ఎంత దుమ్ము ఉందో అర్థమవుతుంది. టీవీకి ఇగో ఇంత దుమ్ము ఉంది, నా రూమ్ ఎంత దుమ్ము ఉందో మీరు అర్థం చేసుకోరు. చేస్తే మాపింగ్ ఒకసారి చేసుకుంటా. సో మీకు చూపిస్తా, ఏం చేస్తానో అన్నీ చూపిస్తా. సో తిన్నాకనైతే కలుద్దాం. ఏంది ఆ బుక్ పేరు ఏంది చెప్పు? వరాల కోడిలు ఏం చదువుతున్నావు? వరాల కోడి స్టోరీ చదువుతున్నావా? ఇంతకుముందు ఏమైనా చదివినా స్టోరీ బుక్లలో? అదేం చదివినావు? గరిసెల్లో బంగారం. నేను ఇళ్ళకేం చూస్తున్నా కాబట్టి చక్కగా కనబడుతుంది. గరిసెల్లో బంగారం. గరిసెలో ఇల్లు ఏంటిది? ఈ బుక్కులు ఏంటిది చెప్పు? ఈ బుక్కులా ఒక స్టోరీ చెప్పు, ఏంటిది? ఒక స్టోరీ, నువ్వు చదివిన స్టోరీ చూడకుండా నాకు చెప్పు. చూసుకుంటా చెప్తున్నావు, సిగ్గు లేదు నీకు? ఏం చదివినావు అన్నట్టు మళ్ళా? నువ్వు కథ చదివినావు కదా బేటా, ఆ చదివిన కథని అదే చెప్పు. సారీ చెప్పిన కథని చెప్పు. నాకు రాదు. రోడి విన్నావు కదా, విన్నాక చెప్పరాదా? అగస్త్య చెప్తాడు తెలుసా కథ? అగస్త్య అల్లుడు వీడు ఇంతే చేస్తాడు, విషుగాడు ఇంతే చేస్తాడు.
వీడియో తీస్తున్నప్పుడు మాట్లాడాడు. ఆఫ్ ఆఫ్ కెమెరా ఉంటుంది చూడు, ఆఫ్ కెమెరా మంచిగా ఇగో మాట్లాడతాడు. నేను రూమ్లోకి వచ్చినా బయట మాట్లాడుతున్నాడు వాడు. నేను బయటికి వచ్చి వాడిని వీడియో తీస్తే వాడు మాట్లాడతలేడు. ఇక ఇట్లనే ఉంటుంది. మళ్ళీ కలుస్తాయి ఇక. గాయస్ ఇగో ఇట్లా ఒక సెటప్ పెట్టుకున్నా. ఆడిప్పుడు నా ఫోన్ని పెడతా, నా ఫోన్లో ఎక్కువ ఛార్జింగ్ కూడా లేదు, 25% అవుతున్నది. ఇక ఒక 20-30 నిమిషాలు అట్లా ఈ చదువుకోవాలి బట్టలు. ఇగో బట్టలునే కదా, అవి చదువుకొని పెట్టుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి. ఇక ఆ పని అయితే ఇప్పుడు చేస్తా. మీకు టైం ల్యాప్స్ అయితే పెడితే ఎంజాయ్ చేయండి. చూద్దాము. ఇగో బట్టలన్నీ సార్ట్అవుట్ అయిపోయినాయి. అంత మంచి కాలేదు. ఏదో నాకు కావాల్సింది నాకు నేను పెట్టుకున్నా. నీకు నచ్చకపోతే నచ్చకపోయింది, నాకు నచ్చినట్టు పెట్టుకున్నా అంతే. అండ్ ఇక లాండ్రీ దాంట్లోకి ఇంకొన్ని వేసిన. ఈ ప్యాంట్ ఈడ దొరికింది, తీసుకొని పెట్టిన ఈడ వేసుకుందాం కదా అని. ఇగో మనోడు లెంకుతుండగా సిఎస్కే జెర్సీ అయితే కనబడ్డది. హూడీ కింద ఉండే, ఇక ఉతికిందే వేసుకుంటా. అయినా ఐపీఎల్ అప్పుడు వేసుకుందాం, ఐపీఎల్ అప్పుడు వేసుకుంటా. ఇవి ఫుల్ ఛార్జ్ అయినాయి, ఛార్జింగ్ పెట్టుకొని ఉండే. అండ్ ఈ షర్ట్ తీసి పెట్టుకున్నా, ఎందుకంటే ఇది హ్యాండ్ వాష్ చేసుకుంటా. అంటే హ్యాండ్ వాష్ అంటే చేతులతో ఉతుకుతా. వాచ్ మనది ఇదే డైలీ వేర్, ఇదే ఫంక్షన్ వేర్. ఎందుకంటే ఇది మనకు స్పెషల్ పర్సన్ గిఫ్ట్ ఇచ్చిండు, మన అగస్త్య గుప్తా గిఫ్ట్ ఇచ్చిండు. గాయస్ టైం అయితే ఇగో 12:45 అవుతుంది. ఇగో చదువుకోవడం కొంచెం అయింది. పేపర్ 3లా సగం అయితే చదువుకున్నా. అండ్ ఇగో బట్టలన్నీ తీసేసిన. ఇది బెడ్షీట్ ఇంక వేయలే నేను. ఇగో తీసేది ఎట్లా వీడియో తీసిందో చూడుర్రి. ఈడ దాని మీద ట్రైపాడ్ పెట్టి ఆడ తీసిన. ఆడనైతే 11:30 నుంచి 12:46 దాకా గంట సేపు అయితే సగం చాప్టర్స్ ఇక చదువుకున్నా. దీని తర్వాత మళ్ళా రేపు పార్టీ అయిపోయినాక ఇంకా సగం చదువుకోవాలి. అండ్ ఇగో ఇదైతే వేస్తా ఇప్పుడు. ఇది బెడ్షీట్ వేద్దాం చలో. గాయస్ నా బెడ్ సంగతి చూసుకోవచ్చు, ఇట్లుంది. ఒక స్మూత్ ట్రాన్సిషన్ అయితే ఇస్తా. సో చలో, ఈ రోజుకైతే బెడ్ అయితే చదువుకున్నా. అండ్ కిట్ కాడ కూడా చదువుకున్నా. రూమ్ కొంచెం ఇంకా డర్టీగానే ఉన్నది. ఈరోజు మొత్తం చదువుకుండా అయితే కాలేదు. ఇప్పుడైతే రాత్రి అవుతుంది మీకు చూసినట్టు. సో అందుకనే ఇక చూద్దాము. నేను చదువుకున్నది తీయలేను, ఎందుకంటే రాత్రి అవుతుంది, అమ్మ వాళ్ళు పండుకున్నారు. మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ ఎందుకు చేసుడని తీయలే. అంటే నా ఫోన్లో మెటీరియల్ చూసుకొని చూసుకుంటా. అండ్ ప్లస్ నా ఫోన్లో ఏంటంటే ఛార్జింగ్ కూడా 20 ఉండే. టైం ల్యాప్స్ తీస్తే ఛార్జింగ్ జల్దీ దిగుతుంది. అండ్ ఇక అమ్మ లేస్తుంది, అమ్మ ఫోన్లో తీద్దామంటే అని ఇక నేను ఏం డిస్టర్బ్ చేయకుండా నేను చదువుకున్నా సైలెంట్గా. అండ్ ఇక రేపు ఫేర్వెల్ పార్టీ ఉంది కదా, దానిలో ఏమన్నా ఉంటే చూద్దాము. 250 అయితే కట్టినా నేను. అండ్ ఇక ఒక్క నిమిషం ఆగురి.
అలా తీసినా కదా ఇట్లా ఇట్లా తీసినందుకు ఛార్జింగ్ ఇది నా ఫోన్కి పెట్టిన ఇది తిరిగి పీకింది. ఇప్పుడు ఇలా ముట్టినాం అనుకో షాక్ వస్తుంది. ఇది ముడితే ఇది ముట్టద్దిగా పాయిరామ్ అవుతావు. ఇక చూద్దాము. పండుకుండే ఇక బెడ్ మంచిగా వేసుకున్నా కదా, పండుకుండే ఇంకేం లేదు. ఎడిటింగ్ ఇప్పుడు క్లిప్స్ యాడ్ చేసిన, ఇక ఎడిట్ చేసి చూసి ఎడిటింగ్ అయిపోయాక మీకు లాస్ట్లో మళ్ళీ కలుస్తా. సో అప్పుడు దాకా ఉండండి గాయస్. ఈ వీడియో అయితే ఎడిట్ అయింది, 1:30 అవుతుంది. ఇక ఈ క్లిప్ యాడ్ చేసి పండుకుండే. ఈ వీడియోకి ఇంతే, నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ గైస్, లవ్ యూ ఆల్, బాయ్.